ప్రత్యేక స్థలములో కూడుట దాదాపు మన సంఘ ప్రారంభము నుండి జరుగుతూ ఉన్నది. 77వ సంవత్సరం నుండి మనము ఇలాగే క్రిస్మస్ రోజున కూడుతూ ఉన్నాం. మొదట మనము విహార్లోకి వెళ్ళేవారం, ఆ తర్వాత పొవై, ఆ తర్వాత బోరివిలి నేషనల్ పార్క్లో, ఆ తర్వాత మడైల్యాండ్, మళ్ళీ గోరాయి, ఈ ప్రాంతంలో మనము ఇలాగూ ఎడతెగక ప్రతి సంవత్సరం మనం కూడడానికి దేవుడు కృపనిస్తున్నాడు. పండుగ మనము ఆచరించద్దు అన్నగాని అనుకోకుండా పండుగగా మనము సంతోషిస్తాం. ఆచరణ వద్దు కానీ సంతోషం ఎప్పుడూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన భాగ్యమే అది. ఈ వాక్య భాగం కూడా మనకు సంతోషకరమైన సువర్తమానము అన్నాడు. ఈ వాక్య భాగంలో చదివిన మాట మనం చూసాం కదా, సంతోషకరమైన సువర్తమానము. ఎవరికిచ్చారు? ఎవరిచ్చారు? దూత పంపబడింది పరలోకము నుండి. ఎవరికి తెలియజేశాడు? గొర్రెల కాపరులు. వారు ఎలాగున్నారు చూడగానే చూడండి, మిక్కిలి భయపడిరి అన్నాడు. దూత ద్వారా ఏ సమాచారము పంపబడినా మొట్టమొదటి వర్తమానము, పరము నుండి వచ్చే వర్తమానం ఏంటి చెప్పండి? భయపడకుడి. ఇది పరలోకము నుండి వచ్చిన వర్తమానం. చూడండి, దూత ఎక్కడ వర్తమానం ఇచ్చినా ఎవరెవరితో దూత మాట్లాడుతూ వచ్చింది చెప్పండి? ఇక్కడనే తిరగండి, దొరుకుతాయి. మరియతో, జకరయ్యతో కదా, ఇక్కడే 3 దొరికినాయి. వారితో ఎప్పుడు వీరిని దర్శించిన అక్కడ వాక్య భాగాలకు వెళ్ళండి. 1వ అధ్యాయంలో భయపడకుడి, భయపడకుమో, భయపడకుమో అన్నాడు. ఇంకా పాత నిబంధన గ్రంథానికి వెళ్తే కూడా అక్కడ కూడా దూత దర్శించిన సందర్భాలు ఉన్నాయి. భయపడకుము అనే వర్తమానము పరలోకము నుండి వచ్చిన వర్తమానం. మనకు అది తెలుసుకుంటే చాలు, మనకు మన భయం తొలగిపోవాలి. చెప్పండి, మనం ఏదో ఒక భయంతో బ్రతుకుతున్నామా లేదా? ఈరోజు సంతోషంగా ఉన్నాం మనం, పర్వాలేదు, సంతోషం మనకు. కానీ మన జీవితాల్లో ఏదో ఒక సందర్భము భయాలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి ఒక్కరికి వేరువేరు భయాలు ఉంటాయి. ఉద్యోగ రీతిగా కొన్ని భయాలు ఉంటాయి, సంసార రీతిగా కొంత భయం, ఆర్థిక విధంగా కొంత భయం, ఇతరుల ద్వారా మనకు భయం, మన ఆరోగ్యపరంగా భయం, మన జీవితాన్ని బట్టి భయం. ఎప్పుడు ముగిస్తామో జ్ఞాపకం వస్తే భయపడిపోతాం. అయ్యో ఎప్పుడో. ప్రతివారు చనిపోయినప్పుడల్లా మనకు కొంత భయం కలుగుతుందా లేదా చెప్పండి? వాస్తవం కదా. ఇలాగూ ఏదో ఒక భయంతో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాచారము, దేవుని యొక్క వర్తమానం ఏంటి అంటే మనకు భయపడకుడి, భయపడకుడి. ఎందుకు భయపడొద్దు? దాని తర్వాత వర్తమానం ఏంటి? లోకరక్షకుడు, అందుకే భయపడొద్దు అన్నాడు. ఈ భయం ఎలా ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను వనములో ప్రారంభమైంది. మనుషుని యొక్క ప్రారంభం చాలా చక్కగా ప్రారంభించాడు దేవుడు. చక్కని జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత మంచి జీవితం కదా. ఏదేను వనం,
వర్ణించలేము ఆ వనాన్ని. అద్భుతమైన వనం అది. సకల జీవులు, సకల జంతువులు, క్రూర మృగాలు, సకల విధములైన ఇప్పుడు ఇక్కడ ఉంటేనే మనకెంతో సంతోషం అనిపిస్తున్నది ఈ చిన్న వనములో. ఏదేను వనము అంటే దేవుని మహిమతో నిండిన వనం అది. దేవుడు ప్రతి సాయంకాలము వారిని దర్శించే వనం అది. దేవుని మహిమ ఎలాంటిదంటే క్రూర మృగాలున్నా, సింహాలున్నా, ఎలుగుబంట్లున్నా, క్రూర మృగాలున్నా వాటితో కలిసి ఉండడం అనేది భయం లేదు. కలిసి ఉంటారు మృగాలతో కూడా. ఏ ఫలమునైనా తినొచ్చు మనం. స్వేచ్ఛ ఉన్న వనం అది. స్వేచ్ఛ, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, ఒక్కటి తప్ప. అది మధ్యలో ఉంచాడు. అంత దూరం వెళ్ళకు నీవు, మధ్యలో ఉన్నది, ఆ మధ్యలో ఉన్న చెట్టు మాత్రం ముట్టకన్నాడు. ఒక్కటే కండిషన్, ఎక్కువ లేవు. అలాంటి మంచి వనములో ఆనందిస్తూ ఉండగా, దేవుని మహిమను ప్రతిదినం అనుభవిస్తూ ఉండగా, దేవుని సహవాసం అనుభవిస్తూ ఉండగా ఎంత మంచి జీవితమో ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా మంచిది. ఎప్పుడైనా మన జీవితాన్ని గురించి ఎప్పుడు నిరాశపడద్దు. ఎప్పుడైనా విశ్వాసులకు చాలా శ్రేష్టమైన అనుభవం. మనం అనుకుంటాము చాలాసార్లు, ఎందుక ఈ జీవితం అనిపిస్తుంది, తలంపులు వస్తాయి. కానీ ఎప్పుడు నిరాశపడ. దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలమైన మనకు మంచి జీవితమే ఇది. ఎప్పుడు జీవితాన్ని గురించి సనుక్కోవద్దు, జీవితాన్ని గురించి నిరాశపడద్దు. దేవుని యొక్క జీవాత్మ మనలో ఉన్నది. ఎందుకు సంతోషం అంటే, ఎందుకు ఇది మంచి జీవితం అంటే, జీవాత్మ ఊదగా జీవించు ప్రాణి ఆయను అన్నాడు. ఆదాము దేవుని యొక్క నోటి నుండి వచ్చిన ఊపిరితో బ్రతుకుచూ ఉన్నాడు. అంటే దేవుని ఊపిరి, దేవుని ఆత్మ కలిగినవాడు. ఇది ఎంత సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం. అలాంటి జీవితంలో ఎలా భయం ప్రవేశించింది, ఎలా భయం మొదలైంది, ఎలా భయం మొదలైంది చెప్పండి. పాపం ఎలా చేశాడు? అట్లా పోలే, ఆజ్ఞను అతిక్రమించాడు. ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? వద్దని చెప్పింది చేశాడు. ఈరోజు భయము మనలో ప్రవేశించడానికి కారణం వద్దన్నవన్నీ చేయడంతోనే. ఏవే వద్దని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ రోజు ఒకే ఆజ్ఞ ఉండింది. ఆ ఏదేను వనములో, ఏదేను వనములో నుండి వెలివేయబడ్డాడు. కనుక ఇప్పుడు అనేక ఆజ్ఞలు వచ్చాయి మనకు. ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, ఇది తినకూడదు, ఇది తాకకూడదు, ఇలాంటి చాలా ఆజ్ఞలు దేవుడు ఇక మనకివ్వడం మొదలైంది. ఎందుకంటే ఏదేను వనములో నుండి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాం, బయటికి వచ్చేసాం. శపించబడిపోయింది నేలంతా. ఇప్పుడు శాపగ్రస్తమైన భూమి మీద మనం నివసించుచున్నాం గనుక అనేకమైన ఆజ్ఞలను దేవుడిచ్చాడు. ఇక మీరు వీటన్నిటిని కూడా చేయకూడదు. ఏదేను వనములో ఒకే ఒక ఆజ్ఞ, కానీ ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపములో పడిపోయాడు. భయము ప్రవేశించింది. ఏదేను వనములో నుండి ఆదాము అవ్వలను బయటికి తోలించేశాడు. ఇప్పుడు బయట ఏమున్నది? శపించబడిన నేల, శపించబడిన భూమి, శపించబడిన మానవాళి విస్తరించిపోతున్నది. పాపంతోనే విస్తరించిపోతూ ఉండగా ఇప్పుడు అనేక ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. వీటిని ఈ ఆజ్ఞలు అతిక్రమించడం,
వద్దని చెప్పిన వాటిని చేయడంతోనే మనలో భయాలు ప్రవేశిస్తాయి. వద్దని చెప్పినవి చేయడంతో పాపము, ఆ పాపం వలన భయం. సాధారణంగా చూస్తే యథార్థంగా ఏ తప్పు చేయనోనికి ఏ భయం ఉండదు. ఉంటుందా చెప్పండి? సాధారణంగా నాకేం భయం అంటాం, నాకేం భయం, నేనేం తప్పు చేసినాను అనుకుంటాం. అంటే తప్పు చేయకపోతే భయం ఉండదు, అది సహజమైన విధానం. కనుక ఆ భయము మనుషుల్లో ఉండిపోయింది. పాపము విస్తరిస్తూ ఉండగా, పాపములో జీవిస్తూ ఉండగా భయము కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ భయము ఎంతవరకు అంటే మనం చేసిన క్రియల మట్టుకే కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములో జీవిత కాలమంతా మరణ భయం మొదలైంది. ఇప్పుడు మరణ భయం. ఏదేను వనములో ఆ భయం ఉండేనా? మరణ భయం లేకుండే. పాపము వలన ఈ మరణ భయం ప్రారంభమైంది. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. ఈ భయం ఎలా తొలగిపోవాలి? ఏ భయం అది? అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే మరణ భయం. ఏదో చిన్న చిన్న భయాలు మనలను అప్పుడే భయపడతాం, మళ్ళీ అబ్బా భయం అంతా పోయింది అనుకుంటాం, దాటిపోయినాం అనుకుంటాం. కానీ ఒక భయం మనల్ని ఎప్పుడూ, ఏది అది? మరణ భయం. ఇది ఎలా పోవాలి? అందుకే దూత ఎప్పుడు పరలోకము నుండి వచ్చి వర్తమానం ఇచ్చినా ఎవరికి ఇస్తాడు వర్తమానము? దూత తన ప్రజలకే ఇస్తాడు కదా. ఎవరితో మాట్లాడడానికి పంపుతాడు దూత? అన్య జనాంగముతో మాట్లాడడానికి ఎప్పుడు దూతను పంపలేదు. మన బైబిల్ అంతా తిప్పి చూసినా అన్య జనాంగముతో మాట్లాడడానికి ఎప్పుడు దూతను పంపలేదు. ఎప్పుడు పంపినా తన ప్రజలతోనే మాట్లాడుటకు పంపాడు. కనుక తన ప్రజలకు దేవుడిచ్చిన వర్తమానం ఏంటంటే భయపడకుడి అన్నాడు. భయపడకుడి. ఈరోజు కూడా మనం దేవుని ప్రజలం. మనకున్న వర్తమానం ఈరోజు ఏంటి? భయపడొద్దు. దూత ద్వారా పంపిన వర్తమానమే కాకుండా యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తన శిష్యులను కానీ మరొకరిని కానీ వారు భయపడుచున్న సమయాలెల్లా ప్రభువు పలికిన మాట ఏంటి? భయపడకుడి అన్నాడు. చూడండి, సువార్తలు చదివి చూడండి, ఎన్నిసార్లు ప్రభు చెప్పాడు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. భయాన్ని తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు. యేసు ప్రభు యొక్క జన్మ మనకున్న భయమును తొలగించడానికే. జీవితకాలమంతా మనకొక భయం ఉన్నది, మరణ భయం. ఈ మరణానికి కారణం మన పాపం. ఈ పాపానికి కారణం ఆజ్ఞ అతిక్రమం. కనుక ఏదైనా పూర్తిగా తొలగించాలంటే ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తారు? ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో, ఒక క్రోసిన్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. ఇప్పుడు వెంటనే తగ్గిపోయింది అనుకుంటాం. మళ్ళీ 4-5 గంటలకు మళ్ళీ జ్వరం వస్తుంది. మళ్ళీ క్రోసిన్ తీసుకుంటావు కదా. డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు? బ్లడ్ టెస్ట్ చేయమంటాడు. ఇప్పుడు ఆ జ్వరానికి మూలం ఏంటి? ఎక్కడి నుండి వస్తున్నది ఆ జ్వరము? దేని నుండి వస్తూ ఉన్నది? ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎక్కడ, ఏ మూలమైతే నీకు జ్వరాన్ని కలిగిస్తున్నదో దాని మీద ట్రీట్మెంట్ చేస్తాడు. అది పోగొడితే కానీ నీ జ్వరము పూర్తిగా పోదు. మరణానికి కారణం పాపము, పాపానికి కారణం ఆజ్ఞ అతిక్రమం. కనుక ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన భయాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? మన పాపమును తొలగించాలి.
పాపం ఎలా పోతుంది? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది, రక్త ప్రోక్షణ లేకపోతే పాప క్షమాపణ లేదు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూస్తే అర్థమైపోతుంది. ఇక ధర్మశాస్త్ర గ్రంథం అంటే పాత నిబంధనకి వెళ్తే చాలా రిఫరెన్సులు ఉన్నాయి. లేవియా కాండం మనకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూస్తే రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ ఉండదు. ఈ పాపమును తొలగించడానికి ఎవరి రక్త ప్రోక్షణ కావాలి? ఇప్పుడు ఎవరి రక్త ప్రోక్షణ కావాలి? ఏ మానవుడి యొక్క రక్తాన్ని తీసి మరొక రక్తాన్ని, ఒకరి పాప క్షమాపణ జరగదు. అందరూ ఏం చేశారు? పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని తేలిపోయింది. సరే, ఇక పశువుల, మేకలు, గొర్రెలు ఇవన్నీ వధిస్తూ వాటి రక్తము ప్రోక్షిస్తూ పరిశుద్ధపరిచే విధానము పాత నిబంధన గ్రంథములో వ్రాయబడింది. అనేకులు ఈ బలులు అర్పించేది కూడా దాని కొరకే, వాటి రక్తం ద్వారా పాప క్షమాపణ జరుగుతుందని. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఏమని రాశాడంటే మైలపడిన రక్తము అన్నాడు. అది ఆ రక్తం కూడా సరిపోదు. ఇప్పుడు ఎలా మానవుని యొక్క పాపమును తొలగిస్తే కానీ మానవుని యొక్క మరణ భయము తొలగిపోదు. మరణ భయము తొలగించాలి, పాపమును అంటే జ్వరము తగ్గించాలి, జ్వరానికి ఉన్న మూలం కూడా తగ్గించాలి, తీసేయాలి. ఈ మరణము యొక్క బలము గలవాడు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15లోనే చూస్తాం మనము. మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాది, వానిని మరణము ద్వారానే నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు క్రీస్తు యేసు రక్తమాంసములు ధరించాడు. దేవుడు యేసు ప్రభువుగా రక్తమాంసములు లేక మానవుడుగా ఎందుకు జన్మించాడు అనే కారణం ఇక్కడే మనకు దొరికిపోయింది. యేసు ప్రభువులో మానవత్వం ఉన్నది, దైవత్వం ఉన్నది. రెండింటిని కలిగిన వాడే రక్షించగలడు. కనుక మానవుని యొక్క పాపములను పరిహరించడానికి దైవపుత్రుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు రక్తమే సరిపోతుంది. అందుకే ఆయన జన్మ చాలా పవిత్రమైనది. ఆయన జీవితం పవిత్రమైన, ఆయనలా ఎవరు జీవించలేరు, ఆయన జన్మలా ఎవరి జన్మ జరగలేదు. యేసు ప్రభు జీవిత కాలంలో కూడా ఒకసారి సవాల్ చేశాడు అందరికీ, నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువుపరచాలి అన్నాడు. ఎవ్వడు నిలవలేదు అక్కడ. సరే, ఆయన మరణాన్ని వారు విధించారు, కానీ ఆ మరణానికి కారణం కూడా లేదు. మరణం కూడా ఏ నేరము అతనిలో కనిపించలేదు అని జడ్జే ఏం చేశాడు? తీర్పు ఇచ్చేశాడు. ఈయన యందు ఏ నేరము నాకు కనబడలేదు. అయినా శిలువ మరణాన్ని అతనికి విధించారు. కారణం, వారు విధించిన మరణం కాదు, ప్రభువే తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. ఒకవేళ ప్రభు ఆ రోజు మానవుడైతే ఏ నేరము లేదని తీర్పు తీర్చిన తర్వాత ఎవడు ప్రభువును శిలువ మరణానికి అప్పగించేటంత సాహసము చేసేవారు కాదు. ఒకవేళ తిరగబడితే, ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా అప్పగించుకుంటారా? లేదు కదా. కానీ ప్రభు తన్ను తాను అప్పగించుకోవడానికే, మరణించడానికే వచ్చాడు. రక్తమాంసములు అందుకే ధరించుకున్నాడు. మానవుని యొక్క జీవితం మరణ భయముతో ఉన్నది కనుక మరణమును జయించాలి, పాప క్షమాపణ జరిగించాలి. పాపరహితుడుగా జీవించినవాడు, పాపము లేనివాడుగా జన్మించినవాడు మరణమును జయించడానికి తన్ను తాను మరణానికి అప్పగించుకొని మరణాన్ని జయించాడు, మరణించాడు. అందరు అయిపోయింది అనుకున్నారు. ఇక
ఇంతకాలము. అందుకే శిలువ మీద ఉన్నప్పుడు నిన్ను నీవు రక్షించుకోమని అపహసించారు. ఆయన రక్షించుకోవడానికి పెద్ద పనేం కాదు అది, కానీ ఆయన మరణించాలి. ఆయన మరణించితేనే తప్ప ఈ మానవునికి రక్షణ లేదు, మానవునికి మరణ భయము తొలగిపోదు. ఈ రెండింటిని దేవుడు ఆ శిలువ ద్వారా, శిలువ మరణము ద్వారా, శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా వీటిని జరిగించాడు. అందుకే యేసు ప్రభు కల్వరిలో శిలువ మీద మన కొరకు మరణించాడు. యేసు ప్రభునందు విశ్వసించిన వారికి ఇక మరణ భయం అనేది ఉండదు, ఉండకూడదు. అయినా భయపడతాం మనం కదా, భయపడతాం. ఎందుకు భయపడతాము చెప్పండి? ఎందుకు భయపడతాం? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. మనం అంతా నమ్ముకున్నాం కదా, ఇప్పుడు చెప్పిందంతా కరెక్ట్ అంటారా, ఏదైనా తప్పు అంటారా? కదా, మరణ భయం ఉండొద్దు. అయినా ఎందుకు భయపడతాను చెప్పండి? మన మనస్సంతా ఇటే ఉంటుంది. ఇంకా బతకాలని ఉంటుంది, ఇంకా భార్య పిల్లలతో ఉండాలని ఉంటుంది, ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలని ఉంటుంది, స్నేహితులతో, పొరుగు వారితో, ఇరుగు పొరుగు వారితో. ఇదే సంతోషం అనుకుంటాం. కనుక దీన్ని విడిచి వెళ్ళాలని అనిపించదు. కానీ దేవుడు ఇంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఉంచాడు. ఇప్పుడు ఈ స్కిట్లో ఒక వాక్యాన్ని చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మీరు మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెదకుడి. అది వెతుకుతూ ఉంటే మనకిక ఇక్కడ జీవించాలని అనిపించదు, ఇది జీవించాలని అనిపించదు. ఇక్కడ ఎప్పుడు అక్కడ రాజ్యానికి వెళ్ళిపోతామో. ఇప్పుడు అమెరికాను గురించి ఆలోచన చేస్తూ అనుకుందాం, అమెరికాను గురించి మనకేదో ఆఫర్ ఉన్నది, వెళ్ళే అవకాశం ఉన్నది, అదంతా రాత్రులు దినము మనకు అదే కలలో కూడా అమెరికనే, మన మాటల్లో కూడా అమెరికనే. ఇది ఉంటే ఎప్పుడు పోతామా అనిపిస్తుందా లేదా? ఎందుకు? అది శ్రేష్టమైన దేశం అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నదానికంటే ఎంత గొప్పగా ఉన్నది చూస్తాము, వీడియోలు చూస్తాము, మనుషుల ద్వారా వింటాము. అక్కడ డబ్బులు కూడా చాలా పెద్ద డబ్బులు అవి. అక్కడ $1 ఉంటే ఇక్కడ 90 రూపాయలు మనకు దొరుకుతాయి. 90 రూపాయల విలువ అక్కడ ₹1 దొరుకుతాయి. ఇవన్నీ ఆలోచించినప్పుడు అంటే మనం ఏం వెతుకుతున్నాము? అమెరికాను వెతుకుతున్నాము. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇక్కడ ఉండడం బాగులేదు, అమెరికాకి వెళ్తే బాగుంటుంది. అలాగే మనకున్న ఈ జీవితం లోకములో అశాశ్వతమైనదని మనం ఎరుగుతాం. నువ్వెంత అనుకున్నా కానీ ఒకరోజు వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోవడానికి భయం ఎందుకు అంటే మనము దేవుని రాజ్యాన్ని గురించి వెదకలేము, తెలుసుకోలేము. దేవుని రాజ్యములో ఉన్నవేంటి, దేవుని రాజ్యములో ఉన్న భాగ్యం ఏంటి, దేవుడు మనకు ఏర్పరిచిన ఏర్పాటేంటి, శాశ్వతమైన జీవములో ఉన్న భాగ్యం ఏంటి, ఇది ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, ప్రభువును ఎక్కువగా మనము కలిగి ఉంటామో, ప్రభువును చూడాలనే కోరిక మనకు ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. చాలామంది భక్తులు ఆ విధంగా వెళ్ళిపోయిన వారు సంతోషంగా వెళ్ళిపోయారు, హతసాక్షులు అవుతున్నారు. ఎందుకు? వారికి ఇక్కడితో పని లేదు, వారు ప్రభుతో ఉండాలని కోరుకుంటారు. అందుకే తమ ప్రాణాలను సైతం అప్పగించుకోవడానికి ఇష్టపడతారు. వారికి ఉండదా భయం? వారికి భయం లేదు మరణంతో. ప్రభుతో ఉండాలని పౌలు అన్నాడు, ప్రభుతో ఉండాలని కోరుకుంటున్నానన్నాడు. నేను వెడలిపోవాలని అనుకుంటున్నానన్నాడు. అది భయాన్ని తొలగించాడు ప్రభు.
భయాన్ని మనం కలిగి ఉండకుండా ప్రయాసపడాలి. మనం ప్రయాసపడాలంటే దేవుని నీతిని, దేవుని రాజ్యమును ఎక్కువగా మనము ధ్యానిస్తూ ఉండాలి. అది వెతుకుతూ ఉండాలి. దేవుని నీతిని వెతుకుతూ ఉండాలి. పరలోక రాజ్యమును గురించిన ఆనందాన్ని మనం పొందుతాం. అప్పుడు ఇక ఏమీ పర్వాలేదు, ఎప్పుడు పోయినా ఎప్పుడు ఉన్నా. అందుకే మనము ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు అంటాము. ఎందుకంటే వారు అక్కడ ప్రభుతో ఉండిపోయారు, సంతోషంగా ఉన్నారు. పరదైసును గురించి మనం చూసాము. పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తూ ఉండండి, చాలా ఆనందకరమైన విషయాలు మనకు అర్థమవుతాయి. పరదైసులో ఉన్నవారు ఆనందిస్తారు. పరలోకములో ప్రభు చేర్చుకున్న నాడు ఆనందిస్తారు. ఇదంతా చాలా సంతోషకరమైన, ఆనందకరమైన విషయం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు జననమును గూర్చిన సంతోషం, అది సంతోషకరమైన వార్త, భయమును తొలగించిన వార్త. జననములోనే లేదు, ఆయన మరణములో ఉన్నదే. అందుకే ప్రభు జననాన్ని గూర్చి మరుగు చేశాడు, మరణాన్ని గూర్చి ఎక్కువగా ప్రకటించాడు. ఆయన జననాన్ని గూర్చి సంతోషించమని లేదు, కానీ ఆయన మరణాన్ని గూర్చిన ఆనందాన్ని కలిగి రక్షింపబడాలి, మనము నూతన జన్మ పొందాలి అనే దానిలో సంతోషము ప్రభువుకు. కనుక యేసు ప్రభు నందున్నవారు ఏమన్నాడు? నూతన సృష్టి. యేసు ప్రభు జననాన్ని గూర్చి ఈరోజు మనం సంతోషిస్తున్నాం. కొంత మట్టుకు మంచిది అనిపించినా మనము నూతనంగా జన్మించకపోతే మనలను బట్టి ప్రభు సంతోషించలేడు. దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన కృప మన భయాలను తొలగించేవాడు. ఏ భయముతో నీవు జీవిస్తున్నా పర్వాలేదు, పరలోకము నుండి నీకు వచ్చే శబ్దం ఏంటి? భయపడకుము, భయపడకుము. మరణ భయాన్ని గురించి చూసాం మనము. ఇక ఏం భయం ఉంటుంది? రోగములు, వ్యాధులు, అనేక పరిస్థితులు, శోధనలు, వీటన్నిటిని గూర్చిన భయాలు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు, నేను దేవుని సన్నిధిలో విచారణ చేయగా ఆయన నా భయములన్నిటినీ తొలగించెను అని రాశాడు 34వ కీర్తనలో. భయములను తొలగించేవాడు. దేనిని గూర్చి మనము చింతపడకుండా, భయపడకుండా ప్రభువులో జీవించాలి. అది ఈరోజు మనకు దేవుడిచ్చిన వర్తమానం. ఇప్పుడు దూత ద్వారా రాదు మనకు, దేవుని వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. తన ప్రజలతో దేవుడు మాట్లాడే విధానం ఇప్పుడు దేవుని వాక్యము ద్వారానే. కనుక ఏ భయమును మనం కలిగి ఉండకుండా ప్రభువులో జీవిస్తూ ప్రభునందు ఆనందించడమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ సంతోషముతో ప్రభును మనం మహిమపరచుదాం. ఈ సంతోషముతో ఈ దినం మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రభునందు భయము లేకుండా ఆనందించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మహాకృప చేత నేడు క్రిస్మస్ దినాన ఇక్కడ మేమందరము కూడుకొని గొప్ప సంతోషాన్ని మీ అందు కలిగి మిమ్మను ఘనపరుస్తూ మేము ఆనందిస్తూ ఉండుటకు కృపనిచ్చావు. వాక్య ఉపదేశము ద్వారా కూడా మమ్మను బలపరిచి ఉన్నందుకు స్తుతిస్తున్నాం. అన్ని విషయాల్లో మాకు తోడై ఉండండి. అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు, నిత్యము మాతో కూడా ఉన్న దేవుడవు, సదాకాలము మీతో ఉంటానని వాగ్దానము చేసిన నమ్మదగిన వాడవు. మేము భయపడకుండా ఉండాలని నేర్పించావు. మీకు స్తోత్రాలు ప్రభువా. మాకిచ్చే వర్తమానం, పరము నుండి వచ్చే వర్తమానము భయపడకుడి, ఎలయనగా లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాలో జన్మించాడు, మాలో ఉన్నాడు. అందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని దీవించండి. ఇంకా ముందున్న సమయమంతా దీవెనకరంగా ఉంచండి.
భోజన ఏర్పాట్లలోనూ ఆనందించే కృపనిమ్మని, మిగతా సమయమంతా ఈ స్థలములో ఉన్నంతసేపు మేమందరము సంతోషముగా ఒకరితో ఒకరు కలుసుకొని ఒకరితో ఒకరము కాలము గడిపి మిమ్మను ఘనపరిచే కృపతో మమ్మను నింపుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ముందు నిలచితివే. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్లా నా ముందు నిలచితివే. కనుపాపవలే కాపాడినా నిన్ను చూడాలనను కొనగా, కనుపాపవలే కాపాడినా నిన్ను చూడాలనను కొనగా, కలగంటి నను కొంటినే నిన్ను కలలో కంటినే. కలగంటి నను కొంటినే నిన్ను కలలో కంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే. నా మనసారా నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని.